మానవ చరిత్రలో ఎన్నో నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే పవిత్ర బైబిల్లోని ప్రకటన గ్రంథంలో ఆనాటి 7 సంఘాలకు రాసిన ప్రత్యేక హెచ్చరికల వెనుక అసలైన అర్థం ఏమిటి? అపొస్తలుడైన యోహాను పత్ము ద్వీపంలో ప్రవాసంలో ఉన్నప్పుడు అతనికి ఒక అద్భుతమైన దివ్య దర్శనం లభించింది. ఆసియా మైనర్లోని 7 ప్రముఖ సంఘాలకు ప్రత్యేక ఉత్తరాలు రాయాలని ఆదేశం వచ్చింది. మొదటిది ఎఫెసు సంఘం. వీరు పరిచర్యలో ఎంతో కష్టపడి పనిచేశారు మరియు సత్యాన్ని గట్టిగా కాపాడారు. కాని ప్రారంభంలో ఉన్న ఆ మొదటి ప్రేమను వీరు పూర్తిగా కోల్పోయారని హెచ్చరించబడ్డారు. రెండవది సిమ్యుర్నా సంఘం. వీరు లోకంలో తీవ్రమైన శ్రమలను, ఘోరమైన పేదరికాన్ని అనుభవించారు. అయినప్పటికీ వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నమ్మకంగా నిలబడి దేవుని మెప్పును పొందారు. మూడవది పెర్గమము సంఘం. సాతాను సింహాసనమున్న కష్టమైన ప్రాంతంలో వీరు నివసించారు. అయినా విశ్వాసంలో నిలబడ్డారు. కాని కొన్ని చెడ్డ బోధలను, రాజీ ధోరణులను సహించారని విమర్శించబడ్డారు. నాలుగవది తియతిర సంఘం. వీరు చూపిన ప్రేమ, చేసిన సేవల అద్భుతం. అయితే ఇజ్జబెల్ లాంటి తప్పుడు బోధకులను, చెడు ప్రవర్తనను సంఘంలో సహించడం వీరికి శాపమైంది. ఐదవది సార్దీస్ సంఘం. బయటికి చూసేందుకు వీరు ఎంతో సజీవంగా, చురుగ్గా ఉన్నట్లు కనిపిస్తారు. కాని ఆత్మ సంబంధంగా వీరు పూర్తిగా మృతుల వలె ఉన్నారని కఠినమైన సత్యం చెప్పబడింది. ఆరవది ఫిలదెల్ఫియా సంఘం. వీరికి కొద్దిపాటి బలమే ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని ఎంతో చక్కగా గట్టిగా కైకొన్నారు. అందుకే వీరి ముందు ఎవరూ మూయలేని తలుపు తెరిచారు. చివరిది లవొదికయ సంఘం. వీరు చల్లగానూ లేరు, వెచ్చగానూ లేరు, కేవలం గోరువెచ్చగా ఉన్నారు. అందుకే దేవుడు వీరిని తన నోటి నుండి ఉమ్మివేయాలని నిర్ణయించుకున్నాడు. మరి ఈ 7 సంఘాలకు ఇచ్చిన ఈ హెచ్చరికలు కేవలం ఆనాటి రోమన్ సామ్రాజ్య కాలానికి మాత్రమే పరిమితమా? లేక ఇవి మన ఆధునిక జీవితాలకు కూడా వర్తిస్తాయా? నేటి ఆధునిక కాలంలో కూడా ఎఫెసు సంఘంలాగా మన దైవభక్తిలో మొదటి ప్రేమను, ఉత్సాహాన్ని క్రమక్రమంగా కోల్పోతున్నామా? ఇది ఒక గంభీరమైన ఆత్మపరిశీలన ప్రశ్న. లేదా లవొదికయ సంఘం వలె మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ ఉత్సాహం లేకుండా కేవలం నామకార్థపు క్రైస్తవులుగా కాలం గడుపుతున్నామా అని మనం ఆలోచించాలి. చరిత్ర పుటల్లో మిగిలిపోయిన ఈ ప్రాచీన నగరాలు, నాటి సంఘాలు మనకు నేడు అద్దం పడుతున్నాయి. మన లోపాలను సరిదిద్దుకోవడానికి ఇవి చక్కటి మార్గదర్శకాలు. ప్రతి సందేశం చివరలో చెవిగలవాడు ఎవరైనా ఉంటే ఆత్మ సంఘాలతో చెప్పు మాటలను వినాలని పిలుపునిచ్చారు. అంటే ఈ హెచ్చరికలు ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ వర్తిస్తాయి. దేవుడు కోరేది కేవలం బాహ్యమైన ఆచారాలు కాదు, హృదయపూర్వకమైన నిజమైన విధేయత. మన అంతరంగాన్ని సరిచేసుకోవడానికి ఈ సందేశాలు ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి గతకాలపు తప్పులను సరిదిద్దుకుంటూ రాబోయే కాలంలో మరింత బలమైన విశ్వాసంతో ముందుకు సాగాలని ఈ బైబిల్ సత్యాలు మనకు బోధిస్తున్నాయి. ఆనాటి 7 సంఘాల చరిత్ర కేవలం గతం కాదు, మన వర్తమాన ఆధ్యాత్మిక జీవితానికి ఒక నిజమైన అద్దం. మీ హృదయాన్ని ఈ క్షణమే పరీక్షించుకోండి. ఈ అద్భుతమైన వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని విలువైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.